అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి చేపడుతున్న సమరదీక్షకు సర్వం సిద్ధమైంది. చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఎండగట్టడంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఈ దీక్ష చేపడుతున్నారు. 2 రోజుల పాటు సాగే సమరదీక్షకు గుంటూరు జిల్లా మంగళగిరి వై జంక్షన్ సమీపంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్న కార్యకర్తలు ప్రజలకు అసౌకర్యం కలగకుండా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ జగన్ దీక్షను కొనసాగిస్తారు. ప్రధానంగా వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామన్న హామీ నిలబెట్టుకోకపోవడం, ఇంటింటికి ఉద్యోగం విషయంలో అశ్రద్ధ, ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో విఫలం కావడం తదితర అంశాలపైన ఈ వేదిక ద్వారా సర్కారుపై సమరశంఖం పూరించనున్నారు. వైఎస్ జగన్ సమరదీక్షకు మద్దతుగా తమిళనాడు వైఎస్ఆర్ సేవాదళ్ కదం తొక్కింది. తమిళనాడులోని మధుర వాయిస్లో వందలాది మంది సేవాదళ్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమరదీక్షకు బయలుదేరారు. తమిళనాడు సరిహద్దు వరకు దారి పొడవునా నినాదాలు చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఏపీలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు కూడా అభద్రతా భావంతో బతికే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలే తరిమికొట్టే రోజులొస్తున్నాయని, ప్రజావంచన చంద్రబాబు ప్రభుత్వం గద్దె దించేంత వరకు వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తామని తమిళనాడు వైఎస్ఆర్ సేవాదళ సభ్యులు తెలిపారు. జగనన్న సమర దీక్షకు మద్దతుగా ఇక్కడ ఒక ర్యాలీ చేపట్టాము. ఈ ర్యాలీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, ఈ మన పొలిటికల్ హత్యలు, వీటన్నిటికీ నిరసనగా మేము ఈ యొక్క ర్యాలీ చేపట్టాము. ముఖ్యంగా ఆయన పరిపాలన ఎంత దురాగతంగా ఉందంటే, ఒక తెలుగు వాళ్ళే కాదు, ఆంధ్రలో తెలుగు వాళ్ళే కాదు, తమిళనాడులో ఉన్న వాళ్ళు కూడా ఆయన మీద ఆగ్రహాలు వెలువరుస్తున్నాయి. తమిళనాడు నుంచి మేము బయలుదేరాము. ఈ అరాచక ప్రభుత్వాన్ని త్వరలో దింపాలని చెప్పి జగనన్నకి మేము వేడుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, ప్రభుత్వ పాలన అనేది ఎక్కడ లేదు మన ఆంధ్రాలో. ఒకప్పుడు చంద్రబాబు వేరు, ఇప్పుడు చంద్రబాబు వేరు. ఇప్పుడు చంద్రబాబు గారు ధనబాబు అని చెప్పి పేరు పెట్టారు అందరు ఊర్లో, పల్లెటూరులో. ధనబాబు అంటే ఆయన పేరు. ధనబాబు ఏంటంటే ఈ రైతుల పొలాలు తీసుకొని రైతుల పొలాలని వాళ్ళనే నువ్వెవరని చెప్పి అడుగుతున్నాడు ఆయన. అంటే వీళ్ళ బాబు సొమ్ము అనుకుంటున్నాడు. రైతుల పొలాలు అంటే ఏమన్నా, రైతులు అంటే ఏమనుకుంటున్నారు?